తెలంగాణలో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నల్గొండ పార్లమెంటు 3 నుంచి 5 లక్షల మెజార్టీ. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం. మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జనారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొందరు రఘువీర్ కోసం ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వామపక్షాలకు, ఓటర్లకు కృతజ్ఞతలు. తెలంగాణలో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ జోష్ చెప్పారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి 3 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా మిర్యాలగూడ మిత్రులను కలుపుకోవడానికి ఈరోజు మిర్యాలగూడ మీ ద్వారా ఈ ప్రజలందరికీ అప్పీల్ చేస్తాను. నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం నల్గొండ పార్లమెంటు అభ్యర్థిని మెజార్టీని అందించి గెలిపించాలని నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలోచన పరులు, మేధావులు, అన్ని వర్గాల వారు చాలా కృషి చేసినందుకు వారందరికీ అంతేకాదు గత నెల రోజుల నుండి రాత్రి భవన్లో కార్యకర్తలు, అలిపెరగక నాయకులు కృషి చేసినటువంటి విషయం మరవరాదు. ప్రత్యేకంగా మిర్యాలగూడ నియోజకవర్గం నుండి గత కొన్ని రోజుల నుంచి చేసినటువంటి కృషి అద్భుతం. అందులో అత్యధికమైన ఓట్లను సాధించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించి ఇతర నియోజకవర్గాలకు చాలా ఉత్సాహపరిచినటువంటి వారు. అందుకని ప్రత్యేకంగా వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు ఈ ప్రాంతాభివృద్ధి కొరకు అభ్యర్థి తరఫున నేను తగిన సూచనలు, సలహాలు అందించి ఇక్కడ తగిన అభివృద్ధి సాధించడానికి కృషి తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఎక్కడ ఘర్షణ కానీ, సంఘర్షణ కానీ లేక అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, ప్రత్యేకంగా వామపక్షులు, టీడీపీ, వివిధ ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా ఇండియా కూటమిని గెలిపించాలని వారందరూ నాతో కలిసి పనిచేసినందుకు వారికి ధన్యవాదాలు. వామపక్షాలు తెచ్చిన ప్రతి పార్టీ, పోటీ చేసిన ప్రతి పార్టీ ప్రభుత్వం పాలనకు రావాలని చేస్తుంది. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ గురించి అటువంటి ఆలోచన చేయని వస్తుంది. ఈ దేశాన్ని 55 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ, స్వాతంత్ర్యాన్ని ఉపాసించినటువంటి పార్టీ, స్వతంత్ర పోరాటాన్ని అసలు బాసి అనేక రకాలుగా త్యాగాలు చేసినటువంటి పార్టీ. ఆ పార్టీ ప్రజల కొరకు పనిచేయాలి, ప్రజా సమస్యలను పరిష్కరించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే పార్టీగా పరిపాలన ఉండాలనే కోరుకుంటున్నాను. ప్రజలు